నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఒక ముఖ్యమైన సమావేశం జరగాల్సి ఉంది. ఆ సమావేశం కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి, అలాగే కేంద్ర మంత్రులకి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ జడ్జ్ కాక్రోచెస్ అని సంబోధించడంతో ఈ సీజేపీ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఏర్పడింది. అయితే ఈ సీజేపీ పార్టీ ఏర్పడి ఒక నెల రోజులు అయి ఉంటుంది. బట్ అయినప్పటికీ ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ఉన్న బాధితులు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి ప్రొటెస్టులు, నిరసనలు బాధ్యతగా తీసుకొని అందులో ముఖ్య భూమిక వహించింది. అందులో భాగంగానే మనం చూసుకుంటే వాళ్ళు 3 డిమాండ్లను కోరారు. అందులో మొట్టమొదటి డిమాండే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, అతను రాజీనామా చేయాలి అని. సో ఈ విషయంలో భాగంగానే సీజేపీ వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ తరపున కేంద్ర మంత్రులకి సమావేశం జరగనుంది. బట్ ఈ సమావేశం జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు తను రాజీనామా చేస్తున్నట్లుగా రెసిగ్నేషన్ పేపర్స్ మోడీ గారికి ఇచ్చినట్లుగా లో ఒక పోస్ట్ చేశాడు. అయితే ఆ రిజైన్ కి సంబంధించి పోస్ట్ లో చాలా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు అతను. అది ఇందులో ఉంటుంది. మొత్తం కాకపోయినా కూడా అందులో ఉన్న 10 ముఖ్యమైన అంశాలు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పోస్ట్లో ఏముందంటే, నేను గత 4 దశాబ్దాలుగా ఒక విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా ఈ దేశంలో విద్యా సంస్కరణల కోసం ఎన్నో పనులు చేశాను. దేశ యువత ఆకాంక్షలే నాకు ఎల్లప్పుడూ ముఖ్యం. మే 3, 2026న నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని తెలిసిన వెంటనే నేను విచారణను సిబిఐకి అప్పగించాను మరియు పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించాను. జూన్ 21, 2026న జరిగిన రీ ఎగ్జామ్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. జూలై 16న ఫలితాలు సంతృప్తికరంగానే వచ్చినా అందులో కొన్ని లోపాలు మరియు అధికారుల పొరపాట్లు ఉండడం బాధ కలిగించింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ నిరసనలు కొందరు దేశ వ్యతిరేక శక్తులు, అంటే యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉంటారు కదా, వాళ్ళ గురించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదనే ఉద్దేశంతో నాకు ఎలాంటి వ్యక్తిగత అహం, అంటే పర్సనల్ ఈగో, సో నాకు ఎలాంటి వ్యక్తిగత అహం లేనందున నేను ఈ పదవి నుండి తప్పుకుంటున్నాను. ప్రధానమంత్రి నాకు భవిష్యత్తులో ఎలాంటి బాధ్యత ఇచ్చినా కూడా ఆ బాధ్యతను నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అతను ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అని ఈ విధంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తున్నాడనే విషయం ఈ సీజేపీ నాయకులకు తెలియడంతో అందరూ కూడా చాలా ఆనందపడ్డారు, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ముఖ్యంగా సీజేపీ నాయకులు అశుతోష్ రంకా ఇంకా సౌరవ్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులు. అయితే ఈ వార్త తెలిసినా కూడా సీజేపీ వాళ్ళు ఇంకొక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే, ఇది కేవలం మా 3 డిమాండ్లలో ఒక డిమాండ్ మాత్రమే విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం. మిగతా 2 డిమాండ్లు, అంటే ఈ నీటికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ నిరసనలు, ప్రొటెస్ట్లు ఎవరైతే పాల్గొన్నారో వారిపైన ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా కొట్టేయాలి, మాఫీ చేసేయాలి. మిగతా 2 డిమాండ్లు చూసుకుంటే నేను నిన్ననే చెప్పాను, ఆల్రెడీ గవర్నమెంట్ ఒప్పుకుంది. జస్ట్ ఈ విద్యాశాఖ మంత్రి రెసిగ్నేషన్ గురించి మాత్రమే 24 అవర్స్ టైం అడిగారు. బట్ అతను ఇప్పుడు రెసిగ్నేషన్ చేసేసాడు. సో మొదటి డిమాండ్ అయితే పూర్తయింది, ఇంకా 2 డిమాండ్లు ఉన్నాయి. ఇదే టైంలో సీజేపీ నాయకుడైన అభిజిత్ దిబ్కేకి టైఫాయిడ్ ఉన్నట్టుగా గుర్తించారు. సో వెంటనే అతన్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతను కూడా ఇతను ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేసిన విషయం తెలిసింది. సో ఈ పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో అతని దగ్గర పోయేసి మీ ఫీలింగ్ ఏంటి అని అడిగారు. అప్పుడు అతను వ్యంగ్యంగా, అంటే సర్కాస్టిక్గా, మేము ముందుగా జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. ఏ జడ్జి అయితే మమ్మల్ని, అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ని బొద్దింకలతో, కాక్రోచెస్తో పోల్చాడో అలా పోల్చడం వల్లే ఈ సీజేపీ పార్టీ ఏర్పడింది. ఈ సీజేపీ పార్టీ ఏర్పడి దాదాపు నెల రోజులు అవుతుంది. బట్ అయినా కూడా ఈ నీట్ ప్రొటెస్ట్లో ముఖ్య భూమిక వహించి ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్నే తన పవర్ నుంచి కిందకి దించారంటే ఇదంతా కూడా జడ్జి గారు మమ్మల్ని కాక్రోచెస్ అని సంబోధించడం వల్లే జరిగింది. కాబట్టి జడ్జి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు. ఇంకా పాయింట్లోకి వస్తే, నేను మధ్యాహ్నం 3:30కు అనుకున్నట్లుగా సమావేశాలు అయితే జరిగాయి, చర్చలు అయితే జరిగాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారు, అలాగే జితేంద్ర సింగ్ గారు, ఇటువైపు చూసుకుంటే సీజేపీ నాయకులు. సో చర్చలు జరిగాయి, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇటువైపు సీజేపీ వాళ్ళు, అటువైపు కేంద్ర మంత్రులు ఇద్దరు కూర్చున్నారు. అండ్ అలాగే సీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాతో ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఏవైతే సీజేపీ నాయకులు డిమాండ్లు, మిగతా 2 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటికి కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. కాబట్టి ఎవరైతే నిరసన చేస్తున్నారో, విద్యార్థులు కానివ్వండి, సాధారణ జనాలు కానివ్వండి, నిరసనలు ఆపేసి, ప్రొటెస్ట్ని ఆపేసి శాంతియుతంగా ఇంటికి చేరుకోండి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత సీజేపీ నాయకులు అలాగే కేంద్ర మంత్రులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఈ విషయం కోసే పక్కన పెడతాం. ఇదే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ విషయంలో సోనం వాంగ్చుక్ గారు ఎవరైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో ఆల్మోస్ట్ 26 రోజుల వరకు, కేవలం విద్యార్థి భవిష్యత్తు కోసమే ఆల్మోస్ట్ 26 days అతను ఆహారం తీసుకోకుండా ఘోరమైన నిరాహార దీక్ష చేశాడు. అయితే ఆ తర్వాత 26వ రోజు తను ఏవైతే డిమాండ్స్ చెప్పాడో ఆ డిమాండ్స్కి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని, అందుకోసమే ఆమరణ నిరాహార దీక్ష విరమించుకుంటున్నా అని చెప్పి దీక్షను విరమించుకోవడం జరిగింది. అయితే అతని పైన చాలా మంది ఇతను అమ్ముడుపోయాడు, డబ్బులకు అమ్ముడుపోయాడు, డబ్బులు తీసుకొని నిరాహార దీక్షను విరమించుకున్నాడు అని చెప్పి చాలా నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో ఆ విషయంలో అతని భార్య సోషల్ మీడియాలో తన బాధను షేర్ చేసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ విధంగా నిరాహార దీక్ష చేశాడు, అలాంటి వ్యక్తి పైన
ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడడం అది మంచిది కాదు. ఏదైనా ఒక మాట అనే ముందు నిజంగా ఆలోచించి గుండెల నుంచి వచ్చేలా చూసుకోండి. విద్యార్థుల భవిష్యత్తు కోసం అతను నిరాహార దీక్ష చేసి ఆల్మోస్ట్ 11 కిలోలు తగ్గిపోయాడు. చాలా వరకు మజిల్ మాస్ వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి పైన నెగిటివ్గా మాట్లాడడం అనేది ఖచ్చితంగా మానవత్వం కాదు. అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు నిజంగా ఒక్కరోజైనా హృదయంతో ఆలోచించండి అని చెప్పింది. ఇక చివరిగా సీజేపీ వాళ్ళు ఈ విషయానికి సంబంధించి వారి చివరి పోస్ట్ ను పెట్టారు. అందులో భాగంగానే వాళ్ళు అనుకున్న 3 డిమాండ్లు, కేంద్ర మంత్రి రిజైన్ చేయడం, సూసైడ్ చేసుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం, అదేవిధంగా స్టూడెంట్స్ పైన ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా కొట్టివేయడం, సెంట్రల్లో ఇంకా ఎన్డీఏ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ఏవైతే కేసులు పెట్టారో అవన్నీ కూడా కొట్టేసేయాలి. అలాగే భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలి అనేది వారి డిమాండ్. ఈ 3 డిమాండ్లను కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. అంతేకాకుండా సీజేపీ వాళ్ళు ప్రతిపాదించిన 5 పాయింట్ ఎగ్జామ్ రీఫార్మ్ చార్టర్ను కూడా గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే దీనిపైన మున్ముందు కూడా ఇంకా చర్చలు జరుగుతాయని చెప్పారు. సో చివరిగా ఈ విషయం పైన, ఈ ప్రొటెస్ట్లో అన్నింటి విషయం పైన నా ఒపీనియన్ చెప్పమంటే, ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల మొత్తం మారిపోతుందంటే మారదు. ఖచ్చితంగా అందుకు సంబంధించిన సమూలమైన రీఫార్మ్స్ తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు అస్సలు జరగకూడదు. ఒకే ఒక మాట చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. ఈ దేశం భయంతో కాకుండా ప్రేమతో, అలాగే అన్యాయంతో కాకుండా నిజాయితీతో నడవాలని కోరుకుందాం. ఈ నీట్ ఎగ్జామ్ వివాదం అనేది కేవలం పరీక్షలు జరుగుతాయా లేదా అనే విషయం గురించి కాదు, అందులో ఉన్న అక్రమాలను సరిదిద్దడం కోసం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.